రాష్ట్రం ఎటు వెళ్తుంది, రాష్ట్రం విధ్వంసులు ఇంతటితో ఆగవా అనేటటువంటి విధంగా ప్రజలు ఒకంత భయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఇట్లాంటిదంతా కూడా దానికి రివెంజ్గా వాళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేయటం, ఇట్లాగ విధ్వంసం చేయటం ఇట్లా జరిగినటువంటి పరిస్థితి. మరి రేపొద్దున వాళ్ళు వస్తే దీన్ని రివైండ్ చేసుకుంటారు కదా అనేటటువంటి హెచ్చరిక కూడా జారీ చేసినటువంటిది. పట్టాభి గారి ఇంటి మీద దాడి చేయటం ఇది క్షమించరానటువంటి నేరంగా, ఇది క్షమించరానిది అనేటటువంటి విధంగా రేపు వాళ్ళు వస్తే చాలా ప్రమాదకరంగా ఉంటుంది అనేటటువంటి హింటు రావటం, చెప్పటం, ఇవన్నీ కూడా తర్వాత వాళ్ళు రావటం, విధ్వంసాలు, చంపేయడాలు, అట్లాగే ఇల్లు కూల్చేయడాలు, వ్యాపారాలను ధ్వంసం చేసేయటం ఇట్లాంటివన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు చూస్తే తీరమాస్ చూస్తే దీంతో ఆగుతుందా అనేటటువంటి సమయంలో ఇంకా అంబటి రాంబాబు గారు ఆ వ్యాఖ్యలు అది తప్పుగా అంటూ అరెస్ట్ అంటూ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నటువంటివి. ఇంకా దీనికి ఇంతటితో ఆగే పరిస్థితి లేదా అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అయితే ఒక ఇంత భయాందోళనలతో ఉన్నటువంటి పరిస్థితి. సవ్యమైనటువంటి రాజకీయం, అలాగే సౌమ్యంగా ఉండేటటువంటి రాజకీయాన్ని కోరుకుంటున్నాము అంటున్నారు. మీరైతే ఏమంటారు?